హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు వసుంధర క్రియేషన్స్. దిస్ ఇస్ వసుంధర. ఈరోజు మేము ఆఫ్రికన్ సఫారీ వైల్డ్ లైఫ్ పార్క్ వెళ్తున్నాం. మా ప్లేస్ నుంచి అది 3.5 hours జర్నీ. అది పోర్ట్ క్లింటన్లో ఉంది. ఈ సఫారీ స్పెషల్ ఏంటంటే మనం కార్స్లోనే వెళ్తాం. యానిమల్స్ అన్నీ కూడా మన కార్స్ దగ్గరికి వస్తాయి. మనం వాటికి ఫీడ్ చేయొచ్చు కూడా, అంటే వాటికి ఫుడ్ అది పెట్టొచ్చు అనమాట. కానీ ఆ ఫుడ్ అక్కడ వాళ్ళ దగ్గర మాత్రమే మనం కొనాలి. మనం బయట నుంచి తెచ్చుకున్న ఫుడ్ని వాళ్ళు అలౌ చేయరు. సో వాళ్ళ దగ్గరే మనం కొనుక్కోవాలన్నమాట. లెట్స్ గో టు ఆఫ్రికన్ సఫారీ వైల్డ్ లైఫ్ పార్క్. వెల్కమ్ టు ఆఫ్రికన్ సఫారీ వైల్డ్ లైఫ్ పార్క్. మనం సఫారీ పార్క్కి రీచ్ అయిపోయాం. ఇప్పుడు మనం టికెట్స్ తీసుకుని లోపలికి వెళ్ళాలి. యానిమల్ ఫుడ్కి వేరే టికెట్ ఉంటుంది. ఆ టికెట్ తీసుకుంటేనే మనకి ఫుడ్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. మేము ఆల్రెడీ తీసేసుకున్నాం. ఇప్పుడు మేము లోపలికి ఎంటర్ అయిపోయాం. ఫస్ట్ క్యామెల్స్ కనిపిస్తున్నాయి. క్యామెల్స్ అన్నీ కూడా కార్స్కి వస్తున్నాయి. మా ఫ్రెండ్ ఇంకా చాలా కార్స్ ఉన్నాయి. ఆ కార్స్ దగ్గరికి వెళ్తున్నాయి అన్నమాట. అలాగే ఇక్కడ సెక్యూరిటీ మెంబర్స్ కూడా తిరుగుతూ ఉంటారు. మనకి ఇన్స్ట్రక్షన్స్ అవి కూడా చెప్తూ ఉంటారు ఇక్కడ. ఇక్కడ చూస్తున్నారా, క్యామెల్స్ అన్నీ కూడా అన్ని కార్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు పెట్టింది తింటున్నాయి. క్యామెల్స్ని మనం ఎక్కువ బయట చూడము, చాలా రేర్గా కనిపిస్తాయి. ఇవి ఎక్కువ ఎడారిలో ఉంటాయి. ఇవి ఫుడ్ వాటర్ లేకుండా కూడా చాలా రోజులు ఉంటాయంట. మేము తినిపిస్తున్నాం ఫుడ్. అవి మా కార్ దగ్గరికి వచ్చినాయి, కనిపిస్తున్నాయి కదా. క్యామెల్స్ ఒకేసారి 40 gallons వాటర్ తాగగలవంట ఇవి. అలాగే ఇవి వేడిగా ఉన్న ఇసుకలో కూడా చాలా ఎక్కువసేపు కూర్చోగలవంట. అలాగే వీటికి గర్భం వస్తే అది 14 months ఉంటుందంట. 14 months తర్వాత ఇవి బేబీస్కి బర్త్ని ఇస్తాయంట. వాళ్ళు కొన్ని సెలరీ లీవ్స్ అండ్ ఫుడ్ ఏదో కూడా ఇచ్చారు. జస్ట్ మేము వాళ్ళు ఇచ్చిన కప్స్తో అలా పట్టుకుంటే అవి తీసుకుని తినేస్తున్నాయి. చాలా ఫన్గా ఉంది. పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా ఇది చాలా బాగుంటుంది. అన్ని ఏజెస్ వాళ్ళు కూడా ఎంజాయ్ చేయగలరు ఈ పార్క్ని. దిస్ ఇస్ బైసన్, అంటే అడవి దున్నపోతు. ఇది చూడడానికి భయంకరంగా ఉంది కానీ అసలు ఏమీ చేయలేదు. జస్ట్ మేము కప్ప పెడితే అందులోంచి ఫుడ్ అంతా తీసుకుని తినేసిన తర్వాత వెళ్ళిపోయింది అనమాట. అండ్ దిస్ బైసన్ ఈస్ నేషనల్ మమ్మల్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్. ఇంకో క్యామెల్ వచ్చింది మళ్ళీ మా కార్ దగ్గరికి. మా పిల్లలు ఫీడ్ చేస్తున్నారు. ఇది చాలా క్యూట్గా ఉంది క్యామెల్. చాలా చక్కగా తింటుంది కూడా. ఇక్కడ చాలా క్యామెల్స్ ఉన్నాయి. క్యామెల్స్ అన్నీ కూడా కార్స్ దగ్గరికి చాలా చక్కగా వస్తున్నాయి. అలాగే డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయి ఇందులో. క్యామెల్స్లో వైట్, బ్లాక్, బ్రౌన్ చాలా కనిపించాయి మాకు. చూడ్డానికి కూడా చాలా బాగున్నాయి. Hi, no more salad. We have done the salad. My kids are talking with this camel.
ఈ క్యామెల్తో మాట్లాడేస్తున్నారు ఇద్దరు కూడా. మా చిన్న బాబు అయితే చాలా దగ్గరగా చూస్తున్నాడు, అసలు ఏం భయపడలేదు, అవేమీ చేయట్లేదు కూడా. చాలా బాగా ఎంజాయ్ చేశారు పిల్లలైతే. ఇక్కడ ఒక చిన్న పాండ్ కూడా ఉంది, అక్కడ గూస్ బర్డ్స్ ఉన్నాయన్నమాట. ఇవన్నీ అవే చాలా ఉన్నాయి. అదిగో పాండ్ కనిపిస్తుంది కదా, అక్కడ ఉన్నవన్నీ ఈ బర్డ్స్ అనమాట. గూస్ అంటారు, ఇవి డక్స్ లాగానే ఉంటాయి. ఇదంతా డీర్ సెక్షన్ అనమాట. ఇక్కడ చాలా డీర్స్ ఉన్నాయి, చూసారుగా. ఫ్రంట్ కార్స్ దగ్గరికి అది వెళ్తున్నాయి చక్కగా. నార్మల్గా అయితే డైర్స్ మనుషుల దగ్గరికి రావాలంటే భయం, మనుషులు చూస్తేనే అవి పారిపోతాయి. కానీ ఇక్కడ మన దగ్గరికి వస్తాయి అన్నమాట, మనం ఫీడ్ చేసింది తింటాయి కూడా. అలాగే ఇక్కడ మగ జింకల్ని బగ్స్ అని అంటారు, ఆడ జింకల్ని డోస్ అని అంటారు. చిన్న చిన్న లేడీ పిల్లల్ని అయితే ఫాన్స్ అని పిలుస్తారు ఇక్కడ. అలాగే కొమ్ములు ఉంటే వాటిని మగవి. ఇక్కడ చూస్తున్నారు కదా, దానికి పెద్ద పెద్ద కొమ్ములు ఉన్నాయి, అంటే ఇది మగదనమాట. కొమ్ములు లేకపోతే అది ఆడదనమాట. అలాగే డీర్స్ చాలా ఫాస్ట్గా గ్రో అవుతాయంట, అన్నిటికన్నా కూడా చాలా ఫాస్ట్గా కూడా రన్ చేస్తాయి ఇవి. మనం ఎప్పుడు సినిమాల్లో అది చూస్తూ ఉంటాం కదా. ఇక్కడ చూస్తున్నారా, మా ఫ్రెండ్ కార్స్ దగ్గర ఎన్ని జింకలు ఉన్నాయో, అందులో కొన్ని బైసన్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ గ్రూప్ ఆఫ్ డీర్స్ని హర్డ్ అని పిలుస్తారు. అంటే జింకలు కనుక గుంపులు గుంపులుగా ఉంటే ఆ గ్రూప్ని హర్డ్ అని పిలుస్తారు అన్నమాట. చూసారా, అసలు ఏవి భయపడట్లేదు, అందరి దగ్గరికి బాగా వస్తున్నాయి. ఇది బైసన్ అన్నమాట. మా కార్ దగ్గరికి కొన్ని జింకలు వచ్చినాయి, చూస్తున్నారా. మా కిడ్స్ ఫీడ్ చేస్తున్నారు అన్నమాట. మా చిన్న బాబు అయితే అస్సలు ఏమీ భయపడట్లేదు, చాలా బాగా ఫీడ్ చేశాడు. ఇది చూసారా, చాలా చిన్నగా చాలా క్యూట్గా ఉంది. చిన్న లేడి పిల్ల అనమాట. మా చిన్న బాబు పెట్టేస్తున్నాడు ఫుడ్. ఇదంతా కూడా జిరాఫీస్ సెక్షన్ అనమాట. చూసారుగా, జిరాఫీస్ కూడా మన కార్ దగ్గరకు వచ్చి తింటున్నాయి, ఫుడ్ ఫీడ్ చేస్తుంటే. ఇవి లోపలికే ఉన్నాయి, కానీ ఇవి చాలా టాల్గా ఉన్నాయి కాబట్టి మన కార్ దగ్గరికి వచ్చి తినగలుగుతున్నాయి. ఇదిగో చూసారుగా ఎలా తింటున్నాయో, మన కార్ దగ్గర వరకు వస్తున్నాయి అవి. మనం ఫుడ్ పెడుతుంటే అవి వచ్చి తీసుకుని తింటున్నాయి అన్నమాట. జిరాఫీస్ ఆర్ టాలెస్ట్ లివింగ్ ల్యాండ్ యానిమల్స్ ఇన్ ద వరల్డ్. అంటే భూమి మీద ఉన్న జంతువులన్నిటిలోకి కూడా ఇవి చాలా పొడవైన జంతువులు అనమాట. ఇవి చాలా ఎక్కువసేపు నిలబడే ఉంటాయంట. ఈవెన్ పడుకోవడం కూడా అవి నిలబడే పడుకుంటాయంట, కూర్చుని పడుకోవంట అవి. అలాగే ఇవి చాలా
తక్కువ టైం మాత్రమే పడుకుంటే 24 అవర్స్లో అంటే ఒక డేలో ఇవి 5 to 30 మినిట్స్ స్లీప్ సరిపోతుందంట వీటికి. అలాగే ఇవి ఎక్కువ ఫుడ్ తింటాయంట, అంటే ఎక్కువ లీవ్స్ తింటాయంట. పర్ డే వచ్చి 45 kgs లీవ్స్ తింటాయంట. కానీ వాటర్ మాత్రం తాగవు. చాలా కొన్ని రోజులకు ఒకసారి మాత్రమే వాటర్ తాగుతాయంట ఇవి. ఇదంతా జీబ్రాస్ సెక్షన్ అనమాట. ఇక్కడ కొన్ని జీబ్రాస్ మాత్రమే ఉన్నాయి, అవి కూడా కొంచెం దూరంగా ఉన్నాయి. సో వీటికి మేమేమీ ఫీడ్ చేయలేదు, జస్ట్ చూసుకొని వచ్చేసాం. ఇక్కడ వరకు ఇంకా డ్రై త్రూ అయిపోయింది. ఈ పార్ట్ అంతా కూడా డ్రై త్రూ అనమాట. ఇప్పుడు వాక్ త్రూ అనమాట, అంటే నడుచుకుంటూ వెళ్ళి కొన్ని యానిమల్స్ని చూసేవి, ఫుడ్ పెట్టేవి ఉన్నాయి. పదండి చూద్దాం. అక్కడ కనిపిస్తుంది కదా, ఆ యానిమల్ ర్యాకూన్. అలాగే ఈ బర్డ్ ఆస్ట్రేలియన్ బ్లాక్ స్వాన్. మన ఇండియాలో స్వాన్స్ ఒకప్పుడు ఉండేవి, ఇప్పుడు అసలు కనిపించట్లేదు. ఇక్కడ కూడా ఒక్కటే ఉంది. అలాగే ఇక్కడ ఆస్ట్రిచ్ ఎగ్స్, అంటే ఆస్ట్రిచ్ బర్డ్ ఉంటుంది కదా, దాని గుడ్లు, ఇంకా బైసన్ బోన్స్, బైసన్ హార్న్స్, డీర్ హార్న్స్, ఇవన్నీ కూడా ఇక్కడ ఎగ్జిబిట్ చేశారు. ఇదంతా కూడా టార్టాయిస్ సెక్షన్ అనమాట. అంటే ఇక్కడ అన్ని తాబేళ్ళు ఉంటాయి, చాలా తాబేళ్ళు ఉన్నాయి ఇక్కడ. చూస్తున్నారుగా, అవన్నీ అక్కడ స్టార్టింగ్ ఉన్నాయి కదా, అవన్నీ తాబేళ్ళు. మా బాబు ఫీడ్ చేస్తున్నాడు. ఇక్కడ సెలరీ అని ఇస్తారనమాట ఫుడ్ తాబేళ్ళకి. అది మనం ప్రతి సెక్షన్ దగ్గర కూడా కొనుక్కోవాలి, ఫుడ్ ఫీడ్ చేసేటట్టు అయితేనే. చాలామంది వచ్చి ఫీడ్ చేస్తున్నారు. తాబేళ్ళకి లైఫ్ టైం కూడా ఎక్కువేనంట, అంటే ఇవి 50 years పైనే బతుకుతాయంట కూడా. ఇదంతా కూడా కంగారూస్ సెక్షన్ అనమాట. చూసారు కదా, ఇవన్నీ కంగారూస్ అనమాట. ఈ కంగారూస్కి బ్యాక్ లెగ్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి, అలాగే దాని పాదం కూడా చాలా పెద్దగా ఉంటుందంట. ఫిమేల్ కంగారూస్కి అయితే కనుక స్టొమక్ దగ్గర పౌచ్ ఉంటుంది. అవి ఒకవేళ బేబీస్ని కనుక పెడితే ఆ బేబీస్ని కొంచెం పెద్ద అయ్యేంత వరకు కూడా ఆ పౌచ్లో పెట్టుకొని క్యారీ చేస్తాయంట. అలాగే దీని టెయిల్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఈ టెయిల్ని అవి 5th లెగ్ కింద యూస్ చేస్తాయంట.
నార్మల్గా స్లోగా వాక్ చేసేటప్పుడు అవి 4 లెగ్స్ని యూస్ చేస్తాయి. ఫాస్ట్గా రన్ చేసేటప్పుడు మాత్రం బ్యాక్ లెగ్స్ని మాత్రమే యూస్ చేస్తాయి. అంటే బ్యాక్ ఉన్న 2 లెగ్స్ని మాత్రమే యూస్ చేస్తాయి. ఆ టైల్ని పుష్ చేసుకుంటూ ఫాస్ట్గా రన్ చేస్తాయంట ఇవి. కానీ ఇవి బ్యాక్కి మాత్రం నడవలేవంట, అంటే వెనక్కి నడవలేవంట. ఇవి చాలా హైకి జంప్ చేస్తాయంట. అంటే వాటి హైట్ కన్నా 3 టైమ్స్ హైట్కి అవి జంప్ చేయగలవంట. ఇక్కడ ఇంకా కొన్ని ర్యాబిట్స్, బర్డ్స్, అలాగే కొన్ని క్యామెల్స్ కూడా ఉన్నాయి. దిస్ ఈస్ ద లాస్ట్ అండ్ ఫైనల్ సెక్షన్. అంటే ఇదే చివరి సెక్షన్. ఇది బర్డ్స్ సెక్షన్ అనమాట. ఇందులో కలర్ఫుల్ బర్డ్స్, పికాక్స్ ఉన్నాయి. చాలా బాగుంది ఇది. పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. అఫ్ కోర్స్ నేను కూడా అనమాట. చూసొద్దాం రండి.
చూసారుగా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.